హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈవేళ అయితే మనం గోంగూర చికెన్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. నేనైతే 3 కట్టలు గోంగూర కట్టలను అయితే అవి శుభ్రం చేసుకున్నాను, ఆకులు తెంచుకుని. అలాగే 1 కేజీ చికెన్ అయితే తెచ్చుకున్నాను. 3 ఆనియన్స్ అయితే కట్ చేసుకుని వండించుకున్నాను. అలాగే గ్యాస్ మీద బాండి పెట్టుకుని ఆయిల్ అయితే పోసుకున్నాను. ఆయిల్ పోసుకొని మరో పక్కన గ్యాస్ మీద అయితే చిన్న బాండీ పెట్టుకొని అందులో ఆయిల్ అయితే పోసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత అయితే 1 స్పూన్ జీలకర్ర అయితే వేసుకోవాలి. జీలకర్ర వేగిన తర్వాత ఒక 6 ఎండుమిర్చి అయితే వేసుకుని దోరగా అయితే వేపుకోవాలి. అవి వేగిన తర్వాత మనం ముందుగా కడుక్కొని వండించుకున్న గోంగూర అయితే వేసుకుని అందులో వేపుకోవాలి. ఈ గోంగూర అయితే వేగనివ్వాలి బాగా. అలాగే చికెన్ అయితే మనం వేపుకోవాలి. చికెన్ అయితే 50% అయితే వేపుకోవాలి. బాగా వేగనివ్వాలి. అలాగే గోంగూర అయితే వేగిపోయింది. చికెన్ వేగిన తర్వాత అయితే తీసేసుకోవాలి. చికెన్ తీసిన తర్వాత ఆ బాండీలోనే అయితే నేను మూడు ఆనియన్స్ అయితే కట్ చేసుకుని అందులో వేసుకుని వేయించుకోవాలి. ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి కూడా. ఆనియన్స్ అయితే గోల్డెన్ కలర్లో వచ్చే వరకు అయితే వేయించుకోవాలి. ఆనియన్స్ వేగిన తర్వాత అయితే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకుని వేయించుకోవాలి. ఇది పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. గోంగూర అయితే చల్లారిపోయింది. అది మిక్సీ గిన్నెలో అయితే వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పచ్చివాసన పోయే వరకు వేయించుకున్నాం. అందులో అయితే చికెన్ వేసుకోవాలి. చికెన్ వేసుకుని బాగా కలుపుకోవాలి. కలుపుకొని అందులో అయితే కారం అయితే వేసుకోవాలి. 4 స్పూన్లు కారం అయితే వేసాను. అలాగే ఉప్పు కూడా వేసుకున్నాను, 2 స్పూన్లు ఉప్పు. అవి బాగా వేసుకుని కలుపుకోవాలి.
గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలి వేగిన తర్వాత. మనం ముందుగా చికెన్ అయితే వేయించుకున్నాం కదా, గ్లాసు వాటర్ అయితే సరిపోతుంది. అలాగే గోంగూర వేయించుకున్నాం కదా, అది చల్లారిపోయింది. అది అయితే మిక్సీ పట్టుకుని పేస్ట్ లాగా అయితే ఆడుకోవాలి. ఆ చికెన్ అయితే ఉడుకుతుంది కదా, అందులో వేసుకోవాలి గోంగూర అయితే. గోంగూర వేసుకుని కలుపుకోవాలి. ఒక స్పూన్ ధనియాల పౌడరు, ఒక స్పూను జీలకర్ర పౌడర్ వేసుకొని అయితే కలుపుకోవాలి. ఒక స్పూన్ అయితే గరం మసాలా అయితే వేసుకున్నాను. వేసుకుని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత చిక్కగా రావాలి. మీకు కనుక మా ఛానల్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.